Global Solutions. My name is Satish Reddy. I am business coach and executive coach. Especially I am entrepreneur coach from Hyderabad. ఈరోజు ఇంటర్నేషనల్ ఏషియా పర్స్పెక్టివ్లో ఈరోజు ఎస్పెషల్లీగా నేను 3 టాపిక్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ 3 టాపిక్స్లో ప్యూర్ కామర్స్, ప్యూర్ ఐటీ అండ్ టెక్నాలజీ, ప్యూర్ మేనేజ్మెంట్. సో ఈ 3 టాపిక్స్, ద టాపిక్ 1 కామర్స్, ద టాపిక్ 2 IT and technology, topic 2 management. So ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్. సో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎస్పెషల్లీగా తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి కామర్స్ స్టూడెంట్స్కి మరియు మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి సో ఖచ్చితమైనటువంటి అవేర్నెస్ అండ్ అవగాహన ప్రోగ్రామ్, అలాగే నెక్స్ట్ కౌన్సిలింగ్, అలాగే నెక్స్ట్ కెరియర్ రోడ్ మ్యాప్ ద్వారా ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మీకున్నటువంటి డౌట్స్ని నివృత్తం చేసి మీకున్నటువంటి కెరియర్, ఎవరైతే కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెరియర్ని ఎంచుకుందాం అనుకుంటున్నారో, అలాగే నెక్స్ట్ కామర్స్ స్టూడెంట్స్ ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారో, అలాగే నెక్స్ట్ కామర్స్ స్టూడెంట్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీలోకి జాబ్స్కి వెళ్ళాలనుకుంటున్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి, మరియు మేనేజ్మెంట్ ఆస్పిరెంట్స్, అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఆస్పిరెంట్స్ ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాంటి కౌన్సిలింగ్ కావాలి, ఎలాంటి కెరియర్ గైడెన్స్ కావాలి, ఎలాంటి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ విషయాల్ని ఖచ్చితంగా ఈరోజు నేను ఓవర్ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ CTM, ఎస్పెషల్లీగా చెప్పాలంటే వీటన్నిటి నేను CTM, C ఫర్ కామర్స్, T ఫర్ టెక్నాలజీ, M ఫర్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా నేను డిఫైన్ చేశాను. ఈరోజు CTM అనాలిసిస్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చినటువంటి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా ఎవరైతే రీసెంట్గా పాస్ అయిపోయినటువంటి గ్రాడ్యుయేట్స్, అలాగే నెక్స్ట్ మాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి విద్యార్థులకి సో ఈ BSOM, B for business, S for strategy, O for operations, M for managerial. So international Asia research and consulting company from Hyderabad. So ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా ఈ కింద ఉన్నటువంటి ఈమెయిల్ కి మరియు సో ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో కింద మీకు ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం క్లాస్లోకి వెళ్దాం. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి కామర్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్గా తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ట్రేడ్ అనగానే మనకి లోకల్ ట్రేడ్ అండ్ ఆల్సో నేషనల్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, వీటన్నిటి గురించి ఖచ్చితంగా మీకు అవగాహన, కెరియర్ కౌన్సిలింగ్, జాబ్స్, ప్లేస్మెంట్స్ అన్ని కూడా స్కిల్స్ రిక్వైర్మెంట్ మీకు కౌన్సిలింగ్ లో అలాగే నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ లో కూడా స్మాల్ బిజినెస్, మీడియం బిజినెస్ అండ్ లార్జ్ బిజినెస్, MSMEs అండ్ ఆల్సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఈ మూడింటి గురించి కూడా బిజినెస్ పరంగా కామర్స్ స్టూడెంట్ కి మంచి అవగాహన ఉండాలి. తద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత సంబంధించి నెక్స్ట్ సేల్స్ మేనేజ్మెంట్. ఈ రోజు సేల్స్ మేనేజ్మెంట్ అనేది కూడా సేల్స్ మేనేజ్మెంట్, సేల్స్ రిప్రజెంటేటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్స్, ఈ సేల్స్ మేనేజ్మెంట్, బ్రాండ్ మేనేజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ మేనేజ్మెంట్ అనే దాన్ని ఈ రోజు కామర్స్ చదివిన విద్యార్థులే కాదు, మేనేజ్మెంట్ చదివిన విద్యార్థులు కూడా ఎటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి వాటిపై అపోహ లేకుండా ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగించి ఖచ్చితంగా మీరు చదువుకున్నటువంటి చదువు పట్ల మంచి నాలెడ్జ్, మంచి సబ్జెక్టు, మంచి అవకాశాలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చినటువంటి ఈ BSOM కన్సల్టింగ్ ఏషియా మార్కెట్ మీకు చాలా అన్ని విధాలుగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ద్వారా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బయింగ్ అంటే ఎస్పెషల్లీ మనం చెప్పుకుంటే బయింగ్ అంటే నమ్మడం, కొనడం. అంటే కొనడం అనేది స్టాక్స్ కొంటాం, ఆస్తులు కొంటాం, అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన వస్తువులు కొంటాం. ఈ కొనడంలో ఉన్నటువంటి బయింగ్ మేనేజ్మెంట్ అండ్ సెల్లింగ్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎకనామిక్స్ అంటే there are 2 types of economics, macroeconomics and microeconomics, demand and supply. So the supplies of demand formula ఏంటి, supplies formula ఏంటి, అసలు డిమాండ్ మేనేజ్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది, సప్లై మేనేజ్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది, సేల్స్ మేనేజ్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది, ఓకే మేనేజరల్ ఎకనామిక్స్ ని ఏ విధంగా ఉపయోగించాలి, నిజంగా ఒక వ్యాపారానికి మేనేజరల్ ఎకనామిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విషయాలను నిజంగా మీకు కామర్స్ చదివినటువంటి విద్యార్థులు అయితే సో ఖచ్చితంగా మీరు ఇలాంటి అవగాహన ఉండాలి. నిజంగా మీరు ఈ షోకేస్ మీ స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ సెషన్ ద్వారా, ఆన్లైన్ సెషన్ ద్వారా, విర్చువల్ మీటింగ్ ద్వారా ఖచ్చితంగా మీరు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కింద ఉన్నటువంటి సో మెయిల్ కానీ వాట్సాప్ కానీ టెక్స్ట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆన్లైన్ ద్వారా ఖచ్చితంగా మీకు మంచి అవగాహన కలిగించి ఈ 2024-25లో ఖచ్చితమైనటువంటి అవగాహన కల్పించి జాబ్స్ మీకు రావడానికి నేను 100% అసిస్టెన్సీగా నేను మీకు అన్ని సర్వీస్ ఇస్తానికి నేను రెడీగా ఉన్నాను. నెక్స్ట్ తర్వాత వెల్త్.
వెల్త్ అంటే అసెట్స్. వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఈ రోజు అందరికీ మనీని ఖర్చు చేయడం తెలుసు, కానీ మనీని సేవ్ చేయడం, మనీని గ్రోత్, మనీని పెంచడం అంటే ₹1కి ₹10 సంపాదించడం ఎలా, ₹10కి ₹1000 సంపాదించడం ఎలా, ₹1000కి ₹1000 సంపాదించడం ఎలా, ₹1000కి 1 crore సంపాదించడం ఎలా. సో నిజంగా వీటి మీద మీకు ఆశ, మీరు కామర్స్ చదివిన విద్యార్థులు అయితే మీకు ఆలోచన ఉందా? నిజంగా మీకు ట్రేడింగ్ అంటే సెల్లింగ్ కి డిఫరెంట్, సెల్లింగ్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ తెలుసా? తెలిస్తే ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ట్రేడింగ్ కి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కి, నేషనల్ ట్రేడింగ్ కి డిఫరెంట్, వరల్డ్ ట్రేడింగ్ కి డిఫరెన్సెస్ తెలుసా? సో అయితే డెఫినెట్ గా మీరు ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి వెల్త్ మాక్సిమైజేషన్. నిజంగా మీకు ప్రాఫిట్ మాక్సిమైజేషన్, వెల్త్ మాక్సిమైజేషన్ అనేది ఈ మ్యాగ్నెస్ గురించి మీకు తెలియాలి. అయితే ఇప్పుడు మీకు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తెలుసు, కానీ వెల్త్ మాక్సిమైజేషన్, ప్రాఫిట్ మాక్సిమైజేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన గ్రోత్ అంటే జీడిపి. జనరల్ గా పర్సనల్ గ్రోత్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. గ్రోత్ లో 2 రకాలు ఉంటాయి, పర్సనల్ గ్రోత్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. వీరన్నిటి గురించి డిఫరెన్స్ తెలుసా? వాట్ అబౌట్ యువర్ పర్సనల్ గ్రోత్, వాట్ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ గ్రోత్? ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కామర్స్ స్టూడెంట్స్ బిగినర్ లెవెల్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్, అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ ట్రైనింగ్, అలాగే ఇండస్ట్రీ ట్రైనింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, యువర్ స్కిల్ టెస్టింగ్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ టెస్టింగ్ అండ్ ఆల్సో యువర్ సబ్జెక్ట్ టెస్టింగ్ అండ్ ఆల్సో యువర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ యువర్ ప్రెజెంటేషన్ టెస్టింగ్. ఈ టెస్టింగ్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా మనకి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఐటీ అండ్ టెక్నాలజీ. నిజంగా అందరూ కూడా ఈ రోజు ఈ కామర్స్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. 90% కామర్స్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం. అంటే కామర్స్ మీద నిజంగా ఉద్యోగాలు ఉన్నాయా? ఉంటే కామర్స్ స్టూడెంట్స్ మీరు ఎంతమంది ఉంటారు అంతమంది రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయండి. కామర్స్ మీద ఉద్యోగాలు ఎందుకు రావు, ఎందుకు రావట్లేదు, కారణం ఏంటంటే ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ జరగబోయేటువంటి క్లాసెస్ గురించి ఖచ్చితంగా మనం తెలియజేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఏఐ అండ్ టెక్నాలజీ. ఏఐ టెక్నాలజీ అంటే ఈరోజు అందరూ కూడా ఏఐ మీద, ఈవెన్ బీకామ్ స్టూడెంట్స్, ఈవెన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఈ టెక్నాలజీలో రావడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్, డేటా సైన్స్, అనాలిసిస్, అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇప్పుడు ఉన్నటువంటి రెవల్యూషన్. అయితే ఈ కామర్స్ స్టూడెంట్స్ ఎందుకు దాంట్లో షిఫ్ట్ అవుతున్నారు? కామర్స్ స్టూడెంట్స్ నిజంగా ప్లేస్మెంట్స్ లేవా? నిజంగా జాబ్స్ లేక షిఫ్ట్ అవుతున్నారా? ఇది కూడా చాలా భయంకరమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఈ రోజు ప్రపంచంలో, ఈ రోజు ఇండియాలో 85% చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే నిరక్షరాస్యులుగా ఉన్నారు, ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి కారణాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, వీటన్నిటిని కూడా మీకు నెక్స్ట్ మనం లైవ్ సెషన్ అనేది త్వరలో మీకు ఇవ్వబోతున్నాను. సో కాబట్టి వీటన్నిటి మీద కౌన్సిలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి మీకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ BSYM. ఖచ్చితంగా కౌన్సిలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్, ఈ రెండు కూడా ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇఫ్ నీడ్ రిక్వైర్మెంట్ బట్టి ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్లేస్మెంట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో పార్ట్ టైం జాబ్స్ అండ్ ఫుల్ టైం జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ అండ్ ఆల్సో సో కంప్లీట్ గా మీకు ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ వీటి మీద. నెక్స్ట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అనేది వరస్ట్ కేస్ అని ప్రెసెంట్ ఇప్పుడు అందరూ కూడా మేనేజ్మెంట్ మీద ఎందుకు వరస్ట్ గా థింక్ చేస్తున్నారు? మేనేజ్మెంట్ అనేది లేకుండా ఈరోజు కంపెనీస్ లేవు. ఒక కంపెనీ ప్లానింగ్ ఉండాలి, ఒక కంపెనీ డైరెక్షన్ ఉండాలి, ఒక కంపెనీ స్టాఫింగ్ ఉండాలి, ఒక కంపెనీకి లీడింగ్ ఉండాలి, ఒక కంపెనీ కంట్రోలింగ్ ఉండాలి, ఒక కంపెనీ సో మెజరింగ్ చేయాలి, ఒక కంపెనీ ఎవాల్యుయేషన్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలి అంటే ఒక BBA స్టూడెంట్, ఒక MBA స్టూడెంట్, అలాగే నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎలిజిబిలిటీ. సో దయచేసి కంప్లీట్ గా మీరు ఈ 3 సెషన్స్ కి దిస్ ఇస్ వాట్ వి కాల్ CTM ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. C for commerce, T for technology, M for management. Thank you so much. Please watch our video and also text your doubts and queries to our email ID and also WhatsApp. Thank you.